ఎందుకు పిచ్చి కుక్క కరిచినట్టు అలా వాగుతున్నావు? నన్నే కిడ్నాప్ చేస్తావా? నిన్ను వదిలిపెట్టనే, చంపేస్తాను. ఏంటి భయపెడుతున్నావా? అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావో చెప్పు. జేసీ, నేనే కిడ్నాప్ చేశాను. కావేరి, ఎస్, కావేరి, వైఫ్ ఆఫ్ కంబంపాటి అఖిల్. నీకింకా అర్థం కాలేదా నిన్నెందుకు కిడ్నాప్ చేశాను? ముందా కార్తీక నిఖిల పెళ్ళేమైంది? కూతురు జీవితం నాశనం అయిపోయిందేమోనని పాపం టెన్షన్ పడుతున్నాడు కావేరి. అసలు ఈ తండ్రిని బయటికి రప్పించడానికి మనం కార్తీక నిఖిల్ల పెళ్లి డ్రామా ఆడామని తెలిస్తే హ, వీడి మొహం మాడిపోతుంది. అంటే నన్ను బయటికి రప్పించడానికి పెళ్లి డ్రామా ఆడావా? ఎస్, యూర్ రైట్ మిస్టర్ జేసీ. ఓ షిట్. కూల్ 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 జేసీ. ఇంకా అసలు కథ మొదలు పెట్టలేదు, అప్పుడే అంత ఫ్రస్ట్రేషన్ వద్దు. అనాథవి, అణిగి మణిగి ఉండకుండా నా కూతురు చేసుకోబోయే అఖిల్ని చేసుకుని నా కూతురికి ప్రశాంతత లేకుండా చేశావు. ఇప్పుడు నా జోలికి వస్తున్నావు. చాలా తప్పు చేస్తున్నావు. నా తప్పు సంగతి పక్కన పెట్టు. నీ తప్పు గురించి డిస్కస్ చేద్దామని నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నా తప్పులేంటి? అటు చూడు. ఈ ఫోటోను అడ్డు పెట్టుకుని నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు జేసీ. ఎస్, ఆ ఫోటో నిజం. నన్నే కొడతావా? ఏయ్, ఏయ్, కొట్టడం కాదు, గన్ పెట్టి కాల్చానంటే ఏకంగా పైకి పోతావు. నువ్వే నీ గన్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నావని పోలీసులకు చెప్తాను. ఎంత ధైర్యమే నీకు? ఏయ్, కిలోల కిలోల ధైర్యం నా బ్లడ్లో ఉంది. నీ కూతురికి నీకు ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. సరే, ఇప్పుడు నీకేం కావాలి? నీ కూతురికి ఫోన్ చేసి ఈ ఫోటో మ్యాటర్ ఫాల్స్, మీ అమ్మని చంపింది నేనే అని నిజం చెప్పాలి. అలాగే నీ కూతురు సత్య దగ్గరున్న వీల్నామా పేపర్స్ ఒరిజినల్స్ తీసుకుని మాకు ఇవ్వాలి. ఈ రెండు విషయాలు నేను సత్యకు ఫోన్ చేసి చెప్పాలి, అంతేనా? అవును. ఏంటి కావేరి, సచ్చినోడు అలా నవ్వుతున్నాడు? మెంటల్ వచ్చిందా? ఏయ్, మెంటల్ నాకు కాదే, నీకు. ఈ విషయాలు చెప్తే నా కూతురు నాకు దూరం అవుతుంది. ఆ తర్వాత నన్ను పోలీసులకు అప్పచెప్తారు, అంతే కదా? నీ భవిష్యత్తు ఏంటన్నది నువ్వు చెప్పే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది జేసీ. అసలు కంటెంట్ నేను సత్యకు చచ్చినా చెప్పను. అయితే నేను నిజంగానే చంపేస్తాను. వెంట్రుక పీకిస్తే ఏది మొదలో ఏది చివరో కనుక్కోలేరు. మీరు నన్ను చంపుతారా? మాట్లాడుకు నువ్వు.
కావేరమ్మ భోంచేయమ్మా. పెద్దయ్యా, నాకు ఆకలిగా లేదు. వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు. ఏమ్మా, ఆరోగ్యం బాలేదా తల్లి? అంటే నేను బాధపడుతున్నానని మీకెలా తెలుసు పెద్దయ్యా? నేను నీ తండ్రినమ్మా. అవును తల్లి, నువ్వు నా బిడ్డవని పరిచయమైన రోజే నా మనసు చెప్పేసింది. ఆకలితో ఉంటే ఆ రోజు నాకు కడుపు నింపావు, గుర్తుందా? ఇదిగో పెద్దయ్యా, తీసుకో. నీ చేయి పట్టుకోగానే పొత్తిళ్లలో నిన్ను ఎత్తుకున్న అనుభూతి వచ్చిందమ్మా ఆ రోజు నాకు. మరి నీ బాధ నేను కళ్ళతో చూడలేకపోయినా నా మనసుకు తెలుస్తుంది కదమ్మా. నువ్వు 1,00,000 మైళ్ళు కాదు, చంద్రమండలంలో ఉన్న బిడ్డ గురించి తల్లిదండ్రులకు తెలిసిపోతుందమ్మా. మరి 7 అడుగులు వేసి కలకాలం తోడుంటానన్న భర్త ఎందుకు అర్థం చేసుకోలేదు పెద్దయ్యా? పెద్ద చిక్కు ప్రశ్న వేసావు తల్లి. భార్యను భర్త అర్థం చేసుకోకపోతే అది చిక్కు ప్రశ్న. భర్తకు భార్య అర్థం కానంత వరకు ఏ గయ్యళ్ళుగానో దయ్యంలాగానో కనిపిస్తుందమ్మా. కానీ ఒక్కసారి అర్థమైతే అదే భర్త నా భార్య దేవత అంటాడు. 7 అడుగులు 7 జన్మలంటే పెళ్లి కాదమ్మా. ఈ అలకలు గొడవలు వస్తాయి, అవన్నీ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. నా మీద మొదటిసారి చేయి చేసుకున్నారు పెద్దయ్యా. అయ్యయ్యో, అబ్బాయికి నువ్వు పంచప్రాణాలు కదమ్మా. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలా ఎలా చేసుకున్నాడమ్మా? అందుకే కోపంతో మీ దగ్గరికి వచ్చేసాను. అందరి ముందరు కొట్టాడు కదా. అవును పెద్దయ్యా. ఎంత కోపం వచ్చినా భర్త భార్య మీద చేయి చేసుకోకూడదు, అంతే. అందుకే అలిగి వచ్చేసాను పెద్దయ్యా. మీ మధ్య చేయి చేసుకున్నంత గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అబ్బాయిదే తప్పమ్మా. అవును, మీ అల్లుడిదే తప్పు. ఎక్కడికి పోతాడు? సారీ చెప్పి నీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తాడులే. వస్తాడంటావా? ఎందుకు రాడు మా? ఈ దేవతను చూడకుండా అబ్బాయి ఉండగలడా? హ్మ్. అబ్బాయి మీద కోపం అన్నం మీద చూపించకమ్మా. 2 ముద్దలు తిను తల్లి, నా బంగారం కదూ. తీసుకోమ్మా, తిను తల్లి. మీ అల్లుడు వచ్చి సారీ చెప్తే కానీ నేను వెళ్ళను పెద్దయ్యా. ఓకే కదా? అంతే, తగ్గేదేలే. తగ్గేదేలే.
అఖిల్ ఈ జ్యూస్ తాగు. అమ్మా, కావేరి నిజంగానే వెళ్ళిపోయింది. అవును, భార్యని తిట్టినా కొట్టినా పడుండడానికి ఇది మా కాలం అనుకుంటున్నావా? అమ్మా, నేనేంటో నీకు తెలీదా? నేను భార్యని కొట్టే శాడిస్ట్లా కనిపిస్తున్నానా? అఖిల్, నువ్వు ఓవర్గా ఊహించుకోవద్దు. మరి కావేరి ఇంత ఇష్యూ చేసి పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? నాన్ సెన్స్ గా అనిపించట్లేదా? నువ్వు తొందరపడ్డావురా. ఏంటమ్మా, కావేరి విషయంలో నువ్వు కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నావా? అది కాదురా. అమ్మా, నీ కోడలతో కలిసి కార్తీక నిఖిల్ల పెళ్లి విషయంలో నువ్వు కూడా తప్పు చేశావు. అసలు ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సిందే నువ్వు. పెళ్లి ఆపాల్సిందే నువ్వు. అఖిల్, అసలు నిఖిల్ కార్తీకల పెళ్లి జరగలేదురా. అవును, నిజంగా ఆ పెళ్లి జరగలేదు. అమ్మా, కార్తీక మెడలో తాళి ఉంది. ఇద్దరూ ఒకరికొకరు చేతులు పట్టుకుని ఉన్నారు. ఇంకా ఏంటమ్మా అబద్ధం చెప్తున్నావు నువ్వు కూడా? అసలు జరిగింది నీకు తెలీదురా. అమ్మా, నేను గుడికి వెళ్ళాను, కానీ అప్పటికే మీరంతా ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు. ముందు నేను చెప్పేది విను. నేను కావేరి అక్క కలిసి ఒక ప్లాన్ అనుకున్నాం. అది నాకు నిఖిల్కి ఉత్తుత్తి పెళ్లి ప్లాన్. అలా సత్య వచ్చి బెదిరించేసరికి పెళ్లి క్యాన్సిల్ చేశాం. సరేరా, ఇప్పటికైనా టెన్షన్ వదిలేసి ఈ జ్యూస్ తాగు. సరే, ఆ కార్తీక మనసుకు బాధేసి అలా అడిగింది. ఎలాగోలా ఫైనల్ గా పెళ్లి ఆపారు. అసలు కార్తీక నిఖిల్ల పెళ్లి ఎందుకు ప్లాన్ చేశారు? ఆ కార్తీక నిఖిల్ ప్రేమ విషయం మర్చిపోయి తను ప్రశాంతంగా ఉంటుంది. అరే, ఆ అమ్మాయికి అనవసరంగా పెళ్లి ఆశ కల్పించి ఇంత దూరం తీసుకొస్తారా? కొంచెమైనా బుద్ధుందా కావేరికి? మనమున్న ఈ డిస్టర్బెన్స్ టైంలో నువ్వైనా కావేరికి నచ్చచెప్పి అసలు ఇది జరగకుండా చూడాల్సింది. తల్లిగా ఇదేనా నీ రెస్పాన్సిబిలిటీ? ఇదంతా పెళ్లి నాటకమని అఖిల్కి నిజం చెప్పేస్తానమ్మా. ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నాడు కావేరి. ఏమైందమ్మా? అదేరా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావేంటి? అఖిల్, జరిగిందంతా నీకు చెప్పాను కదా. ముందు వెళ్ళి కోడల్ని తీసుకురా పో. అత్తా కోడలు చేసిందంతా చేసి మళ్ళీ కోడల్ని తీసుకురా అని దబాయిస్తున్నావా నన్ను? నేను తీసుకురాను. కావేరిని ఇంటికి తీసుకురాకపోతే కాళ్ళు విరక్కొడతానేమనుకున్నావు? వాట్? వాట్లేదు, వంకాయ లేదు. వెళ్ళరా, వెళ్ళరా. ఇప్పటికే తాతయ్యకి 100 సార్లు కాల్ చేశాను. అక్కడికి కావేరి వెళ్ళలేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? అదే అర్థం కావట్లేదు. కావేరికి ఫోన్ చేసావా? స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, ఎక్కడికి వెళ్ళుంటుందో బాగా ఆలోచించు, గుర్తుకొస్తుంది. ముందు నువ్వు వెళ్ళు. బాబాయ్, చాలాసేపటి నుంచి కాల్స్ వస్తున్నట్టున్నాయి. కావేరమ్మ ఫోన్ ఛార్జింగ్లో పెట్టి బయటికి వెళ్ళినట్టుంది కదా బాబాయ్. అవునరా, ఎవరు చేస్తున్నారేమో, కొంచెం వెళ్ళి మాట్లాడరా.
ఇదిగో బాబాయ్ మాట్లాడు. మాట్లాడు బాబాయ్. హలో, హలో కావేరి. కావేరు కాదు బాబు, నా పేరు చలం. చలమా? తన ఫోన్ మీ దగ్గరుందా? అవును బాబు, ఇంట్లో ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే బయటికి వెళ్ళింది. మీరు కావేరికి ఏమవుతారు? వరుసకు తండ్రిని అవుతాను బాబు. అవునా? తను మీకు బాగా తెలుసా? నాకెప్పుడు చెప్పలేదేంటి? చెప్పే ఉంటుంది, మీరు మర్చిపోయి ఉంటారు బాబు. అవును, ఇందాక అల్లుడు అని ఎవరితోనో మాట్లాడుతున్నావు. మా పెద్దయ్య. ఆ, గుర్తొచ్చింది. ఒకసారి పాలు పొంగించడానికి వెళ్తున్నానని చెప్పింది. అది మీ ఇల్లేనా? అవును బాబు, మా ఇంటికే వచ్చారు. సారీ అండి, గుర్తు రాలేదు. అయ్యో పర్లేదు బాబు, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు. నేను అర్జెంటుగా కావేరితో మాట్లాడాలి. ఇంటికి వస్తాను, ఒకసారి అడ్రస్ చెప్పండి. తప్పకుండా బాబు. బాబాయ్, ఆ, మొదటిసారి అఖిల్ బాబు మన ఇంటికి వస్తున్నాడు. ఆ, ఏదైనా స్పెషల్ చేద్దాం బాబాయ్. ఆ, మంచి మాట చెప్పావు. నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అలాగే బాబాయ్. ఉమ్. ఎక్స్క్యూజ్ మీ. రండి బాబు, రా బాబు. కావేరమ్మ ఉండే ఇల్లు ఇదే బాబు. అఖిల్ బాబు, రండి బాబు. ఏంటి బాబు మాట్లాడవు? వచ్చారా బాబు? కూర్చోండి, కూర్చోండి బాబు.
డాడీ నా దగ్గరే ఉన్నాడు. వాట్? అవును, మీ డాడీని నేనే కిడ్నాప్ చేశాను సత్య. మా డాడీ రాసిన వీలునామా పేపర్స్ తీసుకొని నా దగ్గరికి రా.